హలో గైస్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ హైదరాబాద్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. సో ఈ అబ్రివేషన్ చెప్తే చాలా మంది తెలియదు, కానీ సింపుల్గా రా అంటే ప్రతి ఒక్కరు తెలుసు. సో రా అనేది ఇండియాకి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ సంస్థ. ఇది మన దేశంలో కాకుండా బయట దేశాల్లో మన ఇండియాకి సంబంధించినటువంటి మన ఇండియా దేశం మీద జరగబోయే బాంబు దాడులు కావచ్చు, టెర్రరిస్ట్ అటాక్స్, వీటి నుంచి మన దేశాన్ని అయితే కాపాడుతూ ఉంటుంది. ఇట్స్ ఏ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ అనమాట. సో ఇప్పుడే కాదు, మన దేశంలో జరగబోయే చాలా బాంబ్ బ్లాస్ట్ కావచ్చు, చాలా కొట్టుని ఇది భగ్నం చేసింది. సో వేరే దేశాల్లో మన ఇండియా తరపున అయితే పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ రా గురించి అయితే నేను మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీసెంట్గా ఒక ఐపీఎస్ ఆఫీసర్ని రాకి చీఫ్గా అయితే అపాయింట్మెంట్ చేశారు, అందువల్ల ఇది వార్తల్లో ఉంది. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సో ఈ క్లాస్లో మనం చూద్దాం. సో రా తెలుసు కదా మీకు, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, అబ్రివేషన్ వచ్చేసి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అని పిలుస్తారు, రా అని చెప్పేసి పిలుస్తారు షార్ట్కట్లో. సో రీసెంట్లీ అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్, సో అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ అప్రూవ్డ్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ది సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రవి సిన్హా. సో ఆయన ఎవరంటే రవి సిన్హా. సో సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రవి సిన్హా యాజ్ ది చీఫ్ ఆఫ్ ది ఇండియాస్ ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఆఫ్ ది పీరియడ్ ఆఫ్ ది 2 years అనమాట. సో అయితే రా చీఫ్ని ఎవరు నియమిస్తారంటే, మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ కమిటీ ఉంటుంది. అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు రవి సిన్హా గారిని రా చీఫ్గా 2 yearsకి రా చీఫ్గా నియమించారు. అయితే రా అంటే ఏంటంటే, రా అనేది ఇండియాస్ ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ అనమాట. సో మన ఇండియాలో పనిచేసేది వచ్చేసి విత్ ఇన్ ఇండియాలో పనిచేసేది ఇంటెలిజెన్స్ బ్యూరో, ఐబీ. సో మీకు అందరూ తెలుసు కదా, ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే ఐబీ అనమాట, ఐబీని షార్ట్కట్లో పిలుస్తారు. ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది విత్ ఇన్ ఇండియా అనమాట, మన భారతదేశం యొక్క భూభాగంలో పనిచేస్తూ ఉంటుంది ఇంటెలిజెన్స్గా. అయితే ఇండియా తరపున బయట ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏదైనా ఉందా అంటే అది రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అనమాట. సో తర్వాత ఇక్కడ చూడండి, దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, అసలు రాని తీసుకోవాల్సిన అవసరం ఏంటి మనకి, సో మన దేశం మీద ఏ దేశాలు కుట్రలు పడుతున్నాయి, మన దేశం మీద ఎటువంటి టెర్రరిస్ట్ అటాక్ జరగబోతున్నాయి అని ముందుగానే ఇది పసిగట్టి మన భారతీయ పౌరుల్ని మన దేశం కోసము ప్రాణత్యాగం కూడా చేస్తుంటారు రాకు సంబంధించినటువంటి ఏజెంట్స్. సో ఇప్పుడు మనం చాలా మూవీస్లో చూసాం, రా సంబంధించి మనము ఆల్మోస్ట్ చాలా మూవీస్లో చూసాం. సో రీసెంట్గా పఠాన్, షారుఖ్ ఖాన్కి సంబంధించిన పఠాన్ మూవీ చూసాం కదా. సో అందులో కూడా ఇది రాకు సంబంధించింది. అయితే మూవీ అంతా సినిమాటిక్ స్టైల్లో ఉండకపోవచ్చు, కానీ మన దేశాన్ని మాత్రం అహర్నిశలు రాత్రి పవన్లో కష్టపడి మన దేశాన్ని కాపాడుతూ ఉంటారు రాయన్స్ మొత్తం కూడా. ఇక్కడ చూస్తే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్ ఇన్ ది 1968. సో మొట్టమొదటిసారి 1968లో దీన్ని తీసుకొచ్చారు. ఇండియాస్ ఇంటర్నేషనల్ ఇంటెలిజెన్స్ అఫైర్స్ అనమాట. అంటే మన దేశానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ అఫైర్స్ మొత్తం కూడా బయట అఫైర్స్ మొత్తం కూడా ఇదే చూస్తూ ఉంటుంది, ఈ సంస్థ చూస్తూ ఉంటుంది. దీన్ని 1968 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత ఇట్ కేమ్ ఇన్ టు ది ఫోర్స్ ఆఫ్టర్ ది చైనా ఇండియా వారు 1962. అసలు ఈ రా అనేది ఎందుకు వచ్చిందంటే, ఇండియా చైనా వార్ అనమాట. సో మన భారతదేశం మామూలుగా జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత చౌవెన్లై, చైనాకు సంబంధించినటువంటి చౌవెన్లై కావచ్చు, చైనా సంబంధించిన ప్రెసిడెంట్ చౌవెన్లై, మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఎట్లా అంటే వాళ్ళు చాలా మంచి ఫ్రెండ్స్, దోస్తులు అనమాట. అయినప్పటికీ కూడా ఒక్కసారిగా చైనీస్ గవర్నమెంట్ అనేది మన ఇండియా మీద దాడి చేయడం అనేది నెహ్రూ గారికి జీర్ణించుకోలేకపోయారు. సో చాలామంది విశ్లేషకులు ఏం చెప్తారంటే, ఆయన ఆ డిప్రెషన్లోనే చనిపోయారని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు. అయితే నెహ్రూ గారు అప్పుడు ఆలోచించారనమాట, మన భారతదేశానికి ఆర్మీ అనేది చాలా చాలా ఇంపార్టెంటు అని చెప్పేసి, డిఫెన్స్ అనేది చాలా స్ట్రాంగ్ చేసుకోవాలి, లేకుంటే మన ఫ్యూచర్ కూడా దెబ్బతింటామని చెప్పేసి చేశారు. తర్వాత మన దేశం గురించి బయట దేశాల్లో ఏ విధంగా ఉన్నది, సిచ్యువేషన్ ఎలా ఉన్నది, ఎటువంటివి ఉన్నాయని చెప్పేసి కూడా ఆయన అయితే ఆలోచించారు అనమాట, జవహర్లాల్ నెహ్రూ ఆలోచించారు. సో దాని విధంగానే అటువంటి అభిప్రాయాల నుంచే పుట్టుకొచ్చింది రా అనమాట. సో అయితే దీన్ని ఎస్టాబ్లిష్ అంటే 1968లో ఎస్టాబ్లిష్ చేస్తారు. సో నెహ్రూ గారు చనిపోయిన తర్వాత దీన్ని అయితే తీసుకురావడం జరిగింది. కానీ ఇండో చైనీస్ వార్ తర్వాత మాత్రం దీన్ని తీసుకురావాలని చెప్పేసి ఒక ఉద్దేశం అయితే ఉండదన్నమాట. సో దీన్ని మొత్తంగా కూడా తీసుకురావాలని చెప్పేసి ఒక ఉద్దేశం అయితే ఉండదన్నమాట, రాని మొత్తాన్ని కూడా. సో తర్వాత దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఎట్ ప్రెజెంట్ ద ఇంటెలిజెన్స్ ఆపరేట్స్ అండర్ ది ఏజెస్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు. ఓకే, రా అనేది ఏ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తూ ఉంటుంది, రా అనేది ఏ మినిస్ట్రీ, యూనియన్ మినిస్ట్రీ కింద ఉంటుందా, డిఫెన్స్ మినిస్ట్రీ కింద ఉంటుందా, లేకుంటే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కింద ఉంటుందా, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ కింద ఉంటుందంటే ఆ మూడు కింద ఉంటుందన్నమాట. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కింద ఉంటుంది, తెలుసు కదా మీకు, పిఎంఓ. సో పిఎంఓ అంటాము, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ కింద అయితే రా అనేది మొత్తం కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. సో వర్కింగ్ మెకానిజం ఎలా వర్క్ చేస్తుంది, రా అనేది ఇండియాకి సంబంధించిన ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ సంస్థ కదా, అది ఎలా వర్క్ చేస్తుందంటే చూడండి. సో ఇట్ కలెక్ట్స్ ది మిలిటరీ, సో మిలిటరీ, ఎకనామిక్, సైంటిఫిక్ అండ్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ త్రూ ది కోవర్ట్ అండ్ ది కోవర్ట్ ఆపరేషన్స్. అంటే సో రాకు సంబంధించిన ఏజెంట్స్ అనేవాళ్ళు వేరే దేశాల్లో ఉంటారు. సో వేరే దేశాల్లో ఉండి
మన దేశానికి సంబంధించినటువంటి ఎటువంటి కావచ్చు, ఎకనామిక్ పరంగా కావచ్చు, పొలిటికల్ పరంగా కావచ్చు, మిలిటరీ పరంగా కావచ్చు. సో ఏదైనా దేశం ఇప్పుడు పాకిస్తాన్ ఉంది, పాకిస్తాన్ మన మీద దాడి చేయాలనుకున్నప్పుడు ఇమీడియట్గా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుందన్నమాట. సో ఎటువంటి టెర్రరిస్టులు వస్తున్నారు, ఎక్కడ బాంబ్ అటాక్ జరగబోతుందని దాన్ని ముందుగానే మనం పసిగట్టుకొని మన సెక్యూరిటీ మొత్తం కూడా అరేంజ్ చేసుకొని వాళ్ళ యొక్క ప్రయత్నాన్ని అయితే భగ్నం చేస్తాం అనమాట. సో ఈ విధంగా వాళ్ళు రాయన్స్ అనేవాళ్ళు, కోవర్ట్స్ అనేవాళ్ళు సో మిలిటరీ కావచ్చు, ఎకనామిక్, ఈ సైంటిఫిక్, పొలిటికల్ పరంగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటారు. తర్వాత ఇది ఇండియాకే ఉందా, మిగతా దేశాలకు కూడా ఉందా అంటే ప్రతి దేశానికి కూడా ఎక్స్ట్రాకి సంబంధించి ఉందన్నమాట. సో మామూలుగా మనం చూసుకుంటే ప్రపంచంలో మనకి ఎక్కువ తెలుసు కదా, హాలీవుడ్ మూవీస్లో మనం చూస్తుంటాం సిఐఏ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, మీకు తెలుసు కదా సిఐఏ అంటాము. ఈ సిఐఏ ఎవరిదంటే అమెరికాదనమాట, యుఎస్కి సంబంధించింది. సో మన ఇండియాకి రా ఎలా ఉందో సిఐఏ అనేది యుఎస్కి సంబంధించింది. తర్వాత ఐఎస్ఐ, సో ఐఎస్ఐ అంటే మీకు తెలుసు కదా, ఐఎస్ఐ అనేది పాకిస్తాన్కి సంబంధించింది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అనమాట. సో ఐఎస్ఐ అనేది పాకిస్తాన్ది, సిఐ అనేది ఇండియా యుఎస్ఏది. మనకు వచ్చి ఇండియా వచ్చేసి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అనమాట. రా అనేది మన ఇండియాకి సంబంధించింది. తర్వాత ఇక్కడ చూడండి, ద ఏజెన్సీ ఈజ్ ఆల్సో చార్జ్డ్ విత్ ది మానిటరింగ్ టెర్రరిస్ట్, మేజర్గా టెర్రరిస్ట్ ఎలిమెంట్స్ అండ్ ది స్మగ్లింగ్ రింగ్స్ దట్ ట్రాన్స్పోర్ట్ వెపన్స్ అండ్ అమ్యునిషన్ ఇన్ ఇండియా. సో ఎవరైతే భారతదేశానికి టెర్రరిస్టులు ఎలా వస్తున్నారు, భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులకి, సో స్లీపర్ సెల్స్ ఉంటారు కదా, వాళ్ళకి వెపన్స్ ఇవన్నీ కూడా ఎట్లా పంపిస్తున్నారు, ఇవన్నీ కూడా ఒక కన్నేస్తుంటారు. డేగ కన్ను అంటారు కదా, హాక్ ఐ. డేగ కన్ను అంటే ప్రతి అంశాన్ని కూడా గమనిస్తూ ఉంటారు వాళ్ళు. గమనించి దాన్ని ముందుగానే మనం పసిగట్టి వాళ్ళని పట్టుకుంటూ ఉంటాం అనమాట. లేకుంటే మన దేశంలో చాలా వరకు విధ్వంసాలు జరిగేవి. సో టెర్రరిస్ట్ అటాక్లు ఎన్నో జరిగాయి. పాకిస్తాన్ ఈజ్ ఇట్స్ నాట్ ఓన్లీ కంట్రీ, ఇట్స్ స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజం అనే స్పాన్సర్ చేసే కంట్రీస్ ఏమన్నా ఉందంటే ఇండియా మీదకి అది పాకిస్తాన్ అనమాట. సో పాకిస్తాన్ ఆర్మీ అనేది, సో ప్రతి దేశానికి కూడా ఆర్మీ ఉంటుంది, కానీ ఒక ఆర్మీకే ఒక దేశం ఉంది, అదే పాకిస్తాన్. సో పాకిస్తాన్ అనేది ఒక ఆర్మీకి ఉన్న దేశం అనమాట. ఎందుకంటే అక్కడ మొత్తం కూడా గవర్నమెంట్ కంటే కూడా డెమోక్రటిక్ అనేది తక్కువ, ఆర్మీ రూలింగ్ చేస్తుంది. తీవ్రవాదుల్ని, యూత్ని, కాశ్మీర్లో ఉండే యూత్ని ట్రైనింగ్ ఇచ్చి టెర్రరిస్ట్గా తయారు చేసి భారతదేశం మీదకి ఉసిగొలుపుతూ ఉంటుంది. సో ఇటువంటి అన్ని మనం భగ్నం చేయాలి. సో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా మనం భగ్నం చేయలేకపోతే మన దేశంలో ఒక పెద్ద విధ్వంసం వచ్చేదానికి ఆస్కారం ఉంది. అటువంటి విధ్వంసం రాకుండా కాపాడుకునే ఒక హీరో లాంటి ఏజెంట్స్ ఎవరంటే మన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ వాళ్ళు అనమాట. వాళ్ళంతా కూడా వాళ్ళ ఫ్యామిలీకి దూరంగా వాళ్ళ అన్ని ఎమోషన్స్ అన్ని పక్కన పెట్టి మన దేశం కోసం దేశభక్తి చాటుకునే విధంగా మనల్ని రాత్రింపవల్లో కాపాడుతూ ఉంటారు రాయన్స్. అదే ఐబీ అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో, వీళ్ళు మన విత్ ఇన్ ఇండియా అనమాట. సో విత్ ఇన్ ఇండియాలో వీళ్ళు కూడా ఎగ్జాక్ట్ అలానే పనిచేస్తూ ఉంటారు. ఇది ఐబీకి రాకి మధ్య డిఫరెన్స్ అనమాట. సో తర్వాత చూడండి, అసలు జెనిసిస్ ఆఫ్ రా ఇందా చెప్పాను కదా నేను, 1968 తీసుకొచ్చారు. ఇండో చైనీస్ వార్ తర్వాత దీని గురించి ప్రస్తావన అనేది వచ్చిందని. ఇప్పుడు దీని గురించి చూద్దాం. అంటిల్ 1968 ద ఇంటెలిజెన్స్ బ్యూరో, మీకు తెలుసు కదా ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ. సో ఇంటెలిజెన్స్ బ్యూరో వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఇండియాస్ ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆల్సో హ్యాండెడ్ ది ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ అనమాట. సో మామూలుగా మనకి రా లేకముందు 1968కి ముందు ఐబీ ఉన్నది, ఇంటెలిజెన్స్ బ్యూరో అయితే ఉన్నది. ఇది బ్రిటిష్ టైం నుంచి కూడా ఇంటెలిజెన్స్ అనేది ఉంది. అయితే ఈ ఐబీ అనేది ఇండియాలోనే కాకుండా బయట దేశాల్లో కూడా ఐబీ అనేది చూసుకునేది అనమాట. రెండు వర్క్స్ కూడా ఐబీ అనేది కవర్ చేసేది. అయితే హౌవెవర్ ఆఫ్టర్ 1962, సో 1962 తర్వాత ఇండో చైనా వార్ వచ్చింది కదా. ఇండో చైనా వార్లో భారతదేశం అనేది చాలా వరకు మనం చాలా బ్రూటల్గా ఓడిపోయాం మనం చైనా వాళ్ళతో. చైనా అనేది చాలా స్ట్రాంగ్గా ఉన్నది మిలిటరీ పరంగా, అప్పుడప్పుడే బాగా ఎవాల్వ్ అవుతున్నది. సో ఈ యుద్ధంలో మన ఇండియన్ పోలీస్ కూడా వెళ్ళి యుద్ధం చేస్తారంటే ఆలోచించండి, మనం డిఫెన్స్ పరంగా ఎంత వీక్గా ఉన్నాం అప్పుడు. సో ఆ టైంలో తర్వాత మనకి పాకిస్తాన్ జరిగింది, పాకిస్తాన్తో వార్ జరిగింది 1965లో. సో ఇదొకటి ఇండియా ఎస్టాబ్లిష్డ్. ఈ 1962లో చైనాతో వార్ జరగడము, 65లో పాకిస్తాన్తో వార్ జరగడం వల్ల అసలు మన దేశం గురించి పక్క దేశాల్లో ఏం జరుగుతుంది, సో మన దేశం మీదకి ఎవరెవరు అంటే ఇట్లా మాట్లాడుతున్నారు, ఎగనెస్ట్గా మాట్లాడుతున్నారు, మొత్తం మనకు తెలియాలని చెప్పేసి ఇప్పుడు తీసుకొచ్చారు. రానైతే ఇప్పుడు తీసుకొచ్చారు అనమాట. సో ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఏ సపరేట్ అండ్ డిస్టింక్టివ్ ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ ద రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అనమాట. రానైతే తర్వాత మనకి ఇండో పాక్ వార్ తర్వాత తీసుకొచ్చారు. సో 1968లో కంప్లీట్గా ఇండియాస్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ. సో ఇందిరాగాంధీ గారు ఆర్ఎన్ కావో అనే వ్యక్తిని మొట్టమొదటిసారి, ఆర్ఎన్ కావో తెలుసు కదా, సో ఆర్ఎన్ కావో అని వచ్చేసి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఈయన్ని మొట్టమొదటిసారి ఆర్ఎన్ కావో వ్యక్తిని రాకి చీఫ్గా చేశారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, రీసెర్చ్ అండ్ అనాలిసిస్కి మొట్టమొదటి చీఫ్ ఎవరంటే ఆర్ఎన్ కావో. ఈయన గురించి రీసెంట్గా ఒక మూవీ వచ్చింది. సో మూవీలో కూడా మనం దాని గురించి డిస్కస్ చేసుకున్నాం దీనికి సంబంధించి. ఎప్పుడంటే మనకి మిషన్ మజ్ను అని చెప్పేసి ఒక మూవీ వచ్చింది, సిద్ధార్థ మల్హోత్రాది. ఆ మూవీ చూడండి మీకు అర్థమవుతుంది. దాంట్లో ఈయన క్యారెక్టర్ కూడా ఉంటుంది, ఆర్యన్ కావో క్యారెక్టర్ కూడా ఉంటుంది, క్యారెక్టర్ కూడా ఆ మూవీలో ఉంటుంది. ఈయన ఫస్ట్ డైరెక్టర్ ఆఫ్ ది రా అనమాట. అంటే రాకి సంబంధించిన మొట్టమొదటి డైరెక్టర్ ఎవరంటే ఈయన. సో ఎవరి టైంలో తీసుకొచ్చారంటే ఇందిరాగాంధీ టైంలో ఇది తీసుకొచ్చారు. సో ఈయన ఎవరంటే ఆర్యన్ కావో అయిన మొట్టమొదటి రాకి సంబంధించినటువంటి డైరెక్టర్.
ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఏది రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇలానే మీకు మన భారతదేశానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థల గురించి ఒక్కళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. అపాయింట్మెంట్స్ ఎలా జరుగుతాయి, దీని జెనిసిస్ ఎందుకు పుట్టుకొచ్చింది, అది ఎలా పనిచేస్తుంది, మొట్టమొదటిసారి ఉన్నారు, ఇవన్నీ అందిస్తూ ఉంటాను. ఎందుకంటే ఇవి ఎక్కువ వార్తల్లో ఉంటాయి. ఈ కాన్సెప్ట్స్ ఎగ్జామినేషన్ పరంగా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఈ మధ్య మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో కావచ్చు, సిబిఐ గురించి, ఈడీ గురించి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, తర్వాత మనకి ఈపీఎఫ్ఓ కావచ్చు, తర్వాత సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కావచ్చు, నెక్స్ట్ ఇంకేముంది ఎన్ఐఏ, మనకి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉంది కదా, ఎన్ఐఏ గురించి ఎక్కువ వార్తల్లో ఉంది. కాబట్టి వీటి గురించి కూడా క్లాసెస్ అందిస్తూ ఉంటాను. ఇవన్నీ కూడా ఫాలో అయ్యి సినాప్సిస్ చేసి పెట్టుకోండి. ఎగ్జామినేషన్ మీకు అన్ని ఎగ్జామ్స్కి చాలా వరకు కూడా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ ఆల్.